వ్యవసాయ రంగంలో ప్రభుత్వం ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు మరో మంచి అవకాశం అయితే వచ్చేసిందండి. గ్రామీణ వ్యవసాయ రంగంలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. మరి ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, పోస్ట్ యొక్క డీటెయిల్స్, ఏజ్ లిమిట్, సాలరీ డీటెయిల్స్, అప్లికేషన్ ప్రాసెస్తో సహా అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో అయితే చూసేద్దాం. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయండి. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక్క చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి నోటిఫికేషన్స్ అప్డేట్స్ రాగానే వెంటనే కూడా షేర్ చేయడానికి ఉంటుంది. ఇంక లేట్ చేయకుండా నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. గ్రామీణ వ్యవసాయ రంగంలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట. మనకి వ్యవసాయ రంగంలో ప్రభుత్వ ఉద్యోగం కోసం చాలా మంది ఎదురు చూస్తుంటారు. సో అలాంటి అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం అయితే అనుకోవచ్చు. వ్యవసాయ మరియు ప్రాసెస్ చేయబడిన ఆహార ఉత్పత్తులు ఎగుమతి అభివృద్ధి అథారిటీ అంటే APEDA తాజాగా అసిస్టెంట్ మేనేజర్ పోస్టులుగా నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్, అలాగే అసిస్టెంట్ మేనేజర్ మరియు అసిస్టెంట్ మేనేజర్లో వ్యవసాయ పోస్టులను భర్తీ చేస్తున్నారన్నమాట. మరి ఇప్పుడు పోస్ట్ వైజ్ డీటెయిల్స్ అయితే చూసేద్దామండి. అంటే ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ పోస్ట్కి ఎంత ఏజ్ లిమిట్ ఉండాలి, శాలరీ డీటెయిల్స్ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, ఈ డీటెయిల్స్ కూడా చూసేద్దాం. వ్యవసాయ రంగంలో అనుభవం ఉన్నవారు, వ్యవసాయ సంబంధిత విద్యార్హతలు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం లభించడంతో పాటు మంచి శాలరీ కూడా అందిస్తుందన్నమాట. సో వెంటనే ఆన్లైన్లోనే అప్లై చేసేసుకోవచ్చు. సంస్థ పేరు వచ్చేసరికి చూసారు కదా, వ్యవసాయ మరియు ప్రాసెస్ చేయబడిన ఆహార ఉత్పత్తులు ఎగుమతి అభివృద్ధి అథారిటీ APEDA. సో సంస్థ పేరు వచ్చేసరికి అందులో పోస్టులు మనకి ఫైనాన్స్, అలాగే వ్యవసాయకి సంబంధించిన అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు అయితే ఉన్నాయి. సో మొత్తం 3 పోస్టులు అయితే ఉన్నాయి. ఉద్యోగం రకం వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు అనమాట. అండ్ నెక్స్ట్ దరఖాస్తు విధానం వచ్చేసరికి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఉద్యోగ స్థానం వచ్చేసరికి భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి విద్యా అర్హతలు చూడండి. పోస్ట్ వైజ్ విద్యా అర్హతలు అంటే ఇప్పుడు మనకి 3 రకాల పోస్టులు అయితే ఉన్నాయి కదా. సో పోస్ట్ వైజ్ ఎంత ఎలిజిబుల్ ఉండాలనేది చూసేయండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫైనాన్స్లో అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్కి వచ్చేసరికి ఫైనాన్స్ లేదా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలండి, లేదా MBA ఫైనాన్స్ చేసినా ఓకే. ఇందులో మనకి 5 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలండి. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్కి క్వాలిఫికేషన్ చూడండి. వ్యవసాయం గురించి తెలిసి ఉండాలన్నమాట. వ్యవసాయ ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఆహార శాస్త్రం, ఇలా వీటన్నిటి గురించి కూడా తెలిసి ఉండాలన్నమాట. వీటన్నిటిలో ఏదో ఒక డిగ్రీ పూర్తి చేసి ఉండాలన్నమాట. చూడండి పైన ఆ కోర్సులో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ వ్యవసాయంకి వచ్చేసరికి దీనికి కూడా అంతే. ఇక్కడ ఇచ్చిన అవన్నిటిలో ఏదో ఒక దాంట్లో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. వ్యవసాయం కానివ్వండి, పశు వైద్య శాస్త్రం కానివ్వండి, ఫుడ్ టెక్నాలజీ, ఆహార శాస్త్రం, వీటిలో ఏదో ఒక దాంట్లో డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏజ్ లిమిట్ చూడండి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఏజ్ లిమిట్ చూడండి. కనీస వయసు వచ్చేసరికి 18 సంవత్సరాలు, గరిష్ట వయసు వచ్చేసరికి 35, అంటే 18 to 35 years ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి వయోసడలింపు కూడా వర్తిస్తుంది. అంటే SC ST వాళ్ళకి ఎక్స్ట్రా 5 years అలా అనమాట. నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్ చూడండి. ఇందులో సెలెక్ట్ అయిన వారికి మంచి శాలరీ కూడా లభిస్తుంది. అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్కి వచ్చేసరికి 56,100 to 1,77,000 వరకు కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ మరియు అసిస్టెంట్ మేనేజర్ వ్యవసాయంకి వచ్చేసరికి 35,400 to 1,12,400 వరకు కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీ చూడండి. ఎక్స్ట్రా బెనిఫిట్స్ అంటే మనకి HRA DA, ఇలా హౌస్ రెంట్ కానివ్వండి, ట్రావెల్ ఛార్జెస్, ఇలా మనకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట శాలరీతో పాటు. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీ చూడండి. అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్కి వచ్చేసరికి 500, అసిస్టెంట్ మేనేజర్ వ్యవసాయ పోస్టులకు వచ్చేసరికి 300 అనమాట. ఈ కేటగిరీలకు ఫీజు మినహాయింపు అయితే ఉంటుంది. ఎవరెవరికంటే మహిళలకు, SC అభ్యర్థులకు, ST అభ్యర్థులకు, బెంచ్ మార్క్ వికలాంగులకు, ఈ కేటగిరీస్ వాళ్ళందరికీ కూడా ఫీజు మినహాయింపు అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూసేయండి.
ఈ నోటిఫికేషన్ అభ్యర్థులకు ఇక్కడ మనకి 4 దశల్లో ఎంపికైతే చేస్తారు. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎగ్జామ్ ఉంటుంది. రాత పరీక్ష అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్కిల్ టెస్ట్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంకా ఫైనల్‌గా ఇంటర్వ్యూ. ఇంకా మెరిట్ ఆధారంగా తుది ఎంపిక అయితే ఉంటుందన్నమాట. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకోండి. ఇది వచ్చేసరికి 22 మే అయితే అప్లికేషన్ స్టార్ట్ అయిందనమాట. అప్లికేషన్ లాస్ట్ డేట్ చూడండి 22 జూన్, అంటే ఎగ్జాక్ట్‌గా మనకి 1 మంత్ టైం మాత్రమే ఇచ్చారనమాట. అప్పటి వరకు వెయిట్ చేయకుండా వెంటనే కూడా అప్లై చేసుకోండి. అప్లై ప్రాసెస్ ఏంటనేది కూడా చూసేద్దాం. ఇంకా ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూడండి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులకు ఈ కింద విధంగా అప్లై చేయాలన్నమాట. ముందుగా అధికారిక వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయాలి. ఆ వెబ్సైట్ ఏంటనేది నేను లాస్ట్లో అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్లు అయితే చూపిస్తాను. నోటిఫికేషన్ని ఫుల్గా డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా చెక్ చేసుకోండి. అంటే ఎలిజిబుల్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, శాలరీ డీటెయిల్స్ ఏంటి, మీరు ఎలిజిబుల్ అవుతున్నారా లేదా, ఇలా డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంటుందన్నమాట. సో దానిపై క్లిక్ చేసిన వెంటనే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసి కరెక్ట్గా రాంగ్ ఇన్ఫర్మేషన్ లేకుండా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసి అండ్ నెక్స్ట్ సర్టిఫికేట్స్ అయితే అడుగుతుంది అనమాట. ఏమేమి సర్టిఫికేట్స్ అడుగుతుందో అవన్నిటిని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేసేసి అండ్ నెక్స్ట్ ఫీజు ఉంటుంది కదా, ఫీజు కూడా పే చేసేయాలన్నమాట. లాస్ట్లో సబ్మిట్ చేసి ఒక ప్రింట్అవుట్ తీసుకోవాలి. సో ఇందులో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఇన్ఫర్మేషన్ అండ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా చెక్ చేసుకున్న తర్వాతే అప్లై చేసుకోండి. ఇదే అనమాట. ఇందులో మనకి 3 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. వాటి యొక్క ఏజ్ లిమిట్ ఏంటి, వాటి యొక్క శాలరీ ఏంటి, వాటి యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏంటి అనేది మనకి ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇంకో విషయం ఇక్కడ నేను రౌండప్ చేస్తాను చూడండి. నోటిఫికేషన్లో అయితే ఉంటుంది లాస్ట్ వరకు. సో లాస్ట్లో నేను రౌండప్ చేస్తాను వెబ్సైట్ లింక్ అనేది. ఆ వెబ్సైట్ లింక్ ద్వారా మీరు నోటిఫికేషన్ డీటెయిల్స్ క్రోమ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ చెప్పాను కదా, మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోండి. మీరు ఎలిజిబుల్ క్యాండిడేట్సా కాదా ఇలా అన్నీ కూడా చెక్ చేసుకోండి అనమాట. ఎటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉన్నా మీ అప్లికేషన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. సో అందుకే అన్నీ చెక్ చేసుకొని అప్పుడు అప్లై చేయండి. ఇందులో మనకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఎగ్జామ్ ఉంటుంది కదా, అందులో టాపిక్స్ అనమాట. జనరల్ మేనేజ్మెంట్, ఎబిలిటీ, సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్, కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్ గ్రామర్, ఈ టాపిక్స్ పైన మనకి ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. చూడండి ఇదన్నమాట అప్లికేషన్ ప్రాసెస్ డీటెయిల్స్. అయితే ఎలా అప్లోడ్ చేయాలి, జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ చేయాలి అనేది అన్నీ కూడా ఇక్కడ అప్లికేషన్లో అయితే కనిపిస్తాయి చూడండి. ఇంకా 22 లాస్ట్ అనమాట. నేను వెబ్సైట్ లింక్ ఇక్కడ రౌండప్ చేస్తున్నాను చూడండి. www.apeda.government.in. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, యాజ్ ఇట్ ఈస్ మీరు క్రోమ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ అప్లై చేసుకోండి. సో ఇదన్నమాట నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోద్దండి, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసి వెళ్ళండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఎంతో కొంతమందికి హెల్ప్ అవుతుంది. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.